నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ళ అధ్యక్షులు శివరాత్రి యాదగిరి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్. సార్, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల ఆర్గనైజేషన్ అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వింటున్నాము. ఏవైనా స్కూల్స్ ఈవెంట్లు అయినా కూడా, ఏవైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు అయినా కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆ ఆర్గనైజేషన్ యూనియన్ కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ప్రసంగిస్తూ ఉంటారు. సో మీరు ఇప్పుడు నూతన అధ్యక్షులుగా దీనికి ఎన్నికయ్యారు. సో ఎట్లా ఉంది సార్? ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఫీల్ అవుతున్నాం అంటే హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ ముళ్ళ కిరీటం అన్నట్టే, ఎందుకంటే అన్ని పనులు కూడా చేయాలంటే యాజ్ ఏ ప్రెసిడెంట్గా మన స్కూలు వదిలి మిగతా స్కూల్లో ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. మన స్కూల్ చూసుకోవాలనేది కుదరదు. ఖచ్చితంగా ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి మనం ప్రాబ్లం సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఓకే. సో ఇప్పటికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈ ట్రస్ట్ మాస్కి సంబంధించి ఏం చేస్తారు? మీ ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయి? ప్రణాళికలు అంటే ముఖ్య ఉద్దేశం అంటే మేము మా ట్రస్మా సంఘానికి అంటే బడ్జెట్ స్కూల్స్, మై ట్రస్మా అంటే అన్ని బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి. కార్పొరేట్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండవు. ఓన్లీ బడ్జెట్ స్కూల్స్, అతి తక్కువ ఫీజులతోని నడుస్తున్నటువంటి పాఠశాలలు. అంటే కార్పొరేట్ దీంట్లో విద్యను అందిస్తాం, కానీ తక్కువ ఫీజులు మాత్రం తక్కువ ఉంటాయి. ఒక విలువలతో కూడినటువంటి విద్యను మేము అందించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కరస్పాండెంట్ కూడా అక్కడ ఉండి ప్రతి పిల్లవాడిని అబ్జర్వ్ చేసుకుంటూ, మాకు ఉండేది అందరికి ఒక్కొక్కటే ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ప్రతి పిల్లవాడితో, ప్రతి పేరెంట్తో మేము సమాలోచన చేసి మేము స్కూల్స్ నడపాల్సి వస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా మీ యూనియన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సార్? మా యూనియన్లో రాష్ట్ర వ్యాప్తంగా 4300 స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్ కాకుండా? కార్పొరేట్కి మాకు సంబంధం లేదు అసలు, ఓన్లీ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్. ఓకే, మొత్తము మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ విద్యార్థులు వాళ్ళే ఉంటారు అందరూ. ఓకే. కానీ ఇన్ని రోజులు మీరు ఒక స్కూల్ ప్రిన్సిపల్ గా, కరెస్పాండెంట్ గా ఉన్న మీరు అంటే కింది స్థాయి నుంచి పని చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఏకంగా అధ్యక్షులు అయినారు. మీరు అన్నట్టు ముళ్ళ కిరీటమేనా ఇది? టెన్షన్ తో కూడుకున్న పని అనుకుంటా. టెన్షన్తో కూడుకున్నటువంటి పని. మన పని మనకు ఉంటుంది, ఎక్స్ట్రాగా మనం అందరి పనులు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఖచ్చితంగా చేయాలి. నాకు నార్మల్గా నేను స్టూడెంట్ ఉద్యమాల నుంచి కూడా హై స్కూల్ స్థాయిలో, భావజాలం ఉంది. హై స్కూల్ స్థాయిలోనే నేను జనరల్ సెక్రటరీ, గేమ్ సెక్రటరీ, హై స్కూల్ ప్రెసిడెంట్గా చేశాను. అలాగే ఇంటర్మీడియట్లో కూడా జనరల్ సెక్రటరీ చేశాను ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో కాలేజీ చైర్మన్గా చేశాం. అప్పుడు ఎన్నికలు ఉంటుండే బాగా హై స్కూల్స్లలో కూడా, కాలేజీలలో. అది ఆ క్రమంలోనే మాకు ట్రస్మా అసోసియేషన్ పెట్టిన తర్వాత నేను గేమ్ సెక్రటరీగా చేశాను. ఇక్కడ కూడా అసోసియేషన్లో మండల్ గేమ్ సెక్రటరీగా, మండల్ వైస్ ప్రెసిడెంట్గా, మండల్ ప్రెసిడెంట్గా, తర్వాత జిల్లా ప్రెసిడెంట్గా ఈ అనుభవం ఉంది కనుక ఖచ్చితంగా నేను మా వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు అప్పటి నుంచి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి? చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. క్లాసులో కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా లీడర్ని, క్లాస్ లీడర్. ఆ విధంగా కూడా మనకు మొదటి నుంచి కూడా నాకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా 10 సంవత్సరాలు జగద్గిరిగుట్ట జేఏసీ చైర్మన్గా పనిచేశాను నేను. అన్ని పార్టీలను సమాలోచన చేసి ఆ ఉద్యమం ముందుకు నడిపించినటువంటి ఘనత ఉంది. జగద్గిరిగుట్ట అంటే జేఏసీ మనకు చాలా బాగా ఉధృతంగా పనిచేశాం. నార్మల్గా స్కూల్ అంటేనే ఒక బిజినెస్ సార్. చాలా మంది స్కూళ్ళు నడపడంలో వాళ్ళు నిమగ్నమే ఉంటారు అనమాట, ఒక బిజినెస్ ఇంకా. కానీ మీరు ఆ బిజినెస్ అంతా కూడా పక్కకి పెట్టేసి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అయితే మీరు అనుకున్నట్టు స్కూల్ అనేది బిజినెస్ కాదు. కొంతమంది మాత్రమే బిజినెస్ కోసం పెడతారు స్కూల్స్, ఎట్లా కార్పొరేట్ వాళ్ళు ఇంకా కొంతమంది. కానీ మాలాంటి ప్రైవేట్ స్కూల్స్ అనేది అవి బిజినెస్ కావు, బడ్జెట్ స్కూల్స్. అది బిజినెస్ కాకుండా, ఎందుకంటే ఎక్కువ డబ్బుల కోసం ఆశపడరు మా వాళ్ళు. అతి తక్కువ ఫీజులతోనే ఉంటాయి. స్టూడెంట్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ని చూసేటటువంటి వాళ్ళం. కానీ మా స్కూల్ బిజినెస్ అనేది కాదు, బిజినెస్ పరంగా కాదు. ఓకే. అంటే మీరు స్కూల్లో మీరు చేయాల్సిన పనులు కంటే కూడా బయట తిరగడము, ఈ సమస్యల పైన తిరగడం ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఎట్లా ఈ పరిస్థితిలో స్కూల్లో చేయాల్సిన పనుల కంటే బయట తిరిగే పనులు ఉంటాయి. కానీ స్కూల్లో కూడా అట్లా అని చెప్పేసి స్కూల్ని ఏం చిన్న చూపు చూసుకోలేము మేము. స్కూల్లో ఇంకొక ఎక్స్ట్రా మెంబర్స్ని పెట్టుకొని ఇన్ఛార్జెస్, ఫ్లోర్ ఇన్ఛార్జెస్ అలాంటి వాళ్ళకి పెట్టి ఎప్పటికప్పుడు వర్క్ అసైన్ చేసి మళ్ళీ ఏం జరిగింది అనేది కూడా మేము దాన్ని ఆరాధీసి ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే. ముఖ్యంగా మీరు మండల స్థాయి నుంచి ఈ పాఠశాలలు కానీ ఈ సమస్యలపైన పోరాడుతున్నారు కదా. ముఖ్యంగా మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న సమస్యలు ఏంది? ముఖ్యమైన సమస్యలు, బాగా కనిపించే సమస్యలు ఏంది స్కూళ్ళలో? స్కూళ్ళల్లో కనిపించే సమస్యలు ఏంటంటే, స్కూళ్ళకు, ప్రైవేట్ స్కూళ్ళకు
ఇప్పుడు విద్యలో సగభాగం మేమే అయినాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో. కొన్ని వేల కోట్లు గవర్నమెంట్కు ఆదా జరుగుతుంది డబ్బులు. కానీ మాకు మాత్రం గవర్నమెంట్ నుంచి ఎలాంటి అవకాశాలు కానీ, ఎలాంటి లోన్స్ కానీ అలాంటివి ఏవి జరగటం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో దాదాపు 60,000 ఒక డైలీ స్కాలర్ కింద వాళ్ళు డే స్కాలర్ కింద ఖర్చు పెడుతుంది. మరి అదే మా ప్రైవేట్ స్కూళ్ళల్లో మేము పెట్టేటటువంటి ఫీజులు 30,000 ఉంటాయి. మా ప్రైవేట్ స్కూళ్ళల్లో 30, 35, 40 లోపు ఉంటాయి ఫీజెస్. మరి అంటే ఇవి మొత్తం ఒకవేళ మా ప్రైవేట్ పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలు లేనట్టయితే గవర్నమెంట్ వీళ్ళందరికీ కూడా విద్యను అందించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. అంటే ఇంకా కొంత బడ్జెట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ మేము పేరెంట్స్ ద్వారానే వారికి నమ్మకం కలిగిస్తూ వాళ్ళ పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తూ మేము విద్యను అందిస్తున్నాం కాబట్టి మా దగ్గరికి వచ్చే పిల్లలందరూ కూడా మా మీద నమ్మకంతోనే పేరెంట్స్ పంపిస్తారు. పరిష్కారానికి సంబంధించి ముఖ్యంగా మీ ప్రణాళికలు ఎట్లా ఉంటాయి? పరిష్కారం ఎలాంటి పరిష్కారాలు మీరు పాఠశాలలో పాఠశాలకు సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని పేరెంట్ టీచర్స్కి సంబంధించి ఉంటాయి, అలాగే విద్యార్థుల సమస్యలు ఉంటాయి, విద్యార్థి నాయకుల సమస్యలు ఉంటాయి, స్కూల్స్కి సంబంధించి. అవును, స్కూళ్ళకు ఈ రోజులలో మనందరికి తెలుసు అన్ని సంఘాల విద్యార్థి నాయకులంతా స్కూళ్ళ మీదకి వస్తున్నారు. ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పేసి చందాలు అడగటం కానీ ఇంకా రకరకాలుగా ఉంటారు. అక్కడక్కడ ఆ పాఠశాలను బట్టి ఆ కరస్పాండెంట్ని బట్టి వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ సమస్యలు అంటూ మా దగ్గరికి వచ్చినటువంటి సమస్యలు వాళ్ళు ఏదైనా సమస్యను క్రియేట్ చేస్తే మేమందరం వెళ్ళి మా సంఘం తరఫున ట్రస్మా తరఫున మేము కూర్చొని మాట్లాడి వారికి వీరికి మధ్యన ఏదో వారధిగా ఉండి సయోధ్య కలపటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. పేరెంట్స్ కూడా ఏ పేరెంట్స్ అయినా కూడా ఎవరైనా కొన్ని స్కూళ్ళల్లో వచ్చి గొడవలు చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా ఆ పేరెంట్స్ ఎవరు గొడవలు చేస్తారంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఫీజులు కట్టకుండా ఉండి టీసీ ఇస్తలేరని లేకపోతే అక్కడ ఎంఈఓ దగ్గరనో డిఓల దగ్గరనో కంప్లైంట్ చేస్తారు. అప్పుడు కూడా మా సంఘము మా కరెస్పాండెంట్స్కు అండగా నిలిచి అక్కడికి వెళ్ళి మా వాళ్ళ సమస్యలు మేము వివరించి వారి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలో జాతీయ విద్యా విధానం NEP 2020 అమలుపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది మనం ఆహ్వానిస్తున్నాం జాతీయ విద్యా విధానాన్ని. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఒకే విద్యా విధానం రావాలనేది అందరికీ మంచిదే. లేకుంటే ఏమవుతుందంటే కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి బుక్స్లు పెట్టుకొని ఇప్పుడు మేమంతా స్టేట్ సిలబస్ ఫాలో అవుతాం. కానీ కొంతమంది మాత్రం ప్రైవేట్ బుక్స్ పెట్టుకొని అలాంటివి ఫాలో అవుతారు. మా బడ్జెట్ స్కూళ్ళల్లో మాత్రమే గవర్నమెంట్ బుక్స్ ఫాలో అవుతారు. ఎక్స్ట్రా బుక్స్ కూడా ఎక్స్ట్రా కరికులం ఉంటుంది. బుక్స్ ఫాలో అవుతూ అన్ని రకాలుగా మేము స్పోర్ట్స్ కూడా మేము అన్నిటినీ ఎంకరేజ్ చేస్తాం. కానీ జాతీయ విద్యా విధానం వస్తే చాలా మంచిది. కొంత టైం పడుతుంది రావడానికి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రైవేటు పాఠశాలలు మేము ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ట్యాక్సులు మాకు అన్ని ప్రాపర్టీ ట్యాక్సులు ఎక్కువ ఇస్తున్నారు. అట్లా కాకుండా మేము ఏం చేస్తున్నామంటే బడ్జెట్ పాఠశాలలకు ప్రాపర్టీ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో అది లేకుండా ఉండాలంటే మామూలుగా డొమెస్టిక్గా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అలాగే కమర్షియల్ వాటర్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, కమర్షియల్ వేస్తున్నారు. ఇంకా రకరకాల సమస్యలు గవర్నమెంట్ నుంచి చాలా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము సాల్వ్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి కోరుతాము. ఓకే, సో ఇప్పటివరకు మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా అర్జీలు పెట్టుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 1 year అయింది. మేము కూడా అసలు ఇప్పుడే మా అసోసియేషన్ నేను ప్రెసిడెంట్ అవ్వటం ఇప్పుడే కాబట్టి ఇంకా మున్ముందు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మేము మా పాఠశాలల యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది అవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. ముఖ్యంగా డిజిటల్ చదువులు ఎక్కువైపోయినాయి సార్. ఈ మధ్యకాలంలో మొత్తం కూడా DG స్కూల్స్ వచ్చినాయి. సో ఈ డిజిటల్ స్కూల్స్ వల్ల పాఠశాలలకు ఎలాంటి మార్పు కానీ లేకపోతే ఎలాంటి విద్య అధికంగా చేకూరుతుంది? డిజిటల్ స్కూల్స్ రావటం మంచిదే. కాకపోతే ఇప్పుడు మా ప్రైవేట్ పాఠశాలలలో కూడా మేము డిజిటల్ క్లాసెస్ పెడుతున్నాం. పెట్టి రేపు శాటిలైట్ ద్వారా కూడా మేము విద్యను అందించడానికి మా మారుమూల ఉన్నటువంటి గ్రామాలలో కూడా మా అసోసియేషన్ నుంచి ట్రస్మా అసోసియేషన్ నుంచి శాటిలైట్ ద్వారా కూడా విద్యను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలానే మా పాఠశాలలన్నీ ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇలాంటి విద్య ముఖ్యంగా స్టెమ్ విద్యకు సంబంధించి పాఠశాలలో ముఖ్యంగా మీరు అన్నట్టు ఊర్లలో ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నారు? ఊర్లలో కూడా విద్యని మీరు కొనసాగించడానికి లేదా ఇంకా ఎలా తీసుకుందాం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈ శాటిలైట్ ద్వారా ఇప్పుడు డిజిటలైజ్ చేసినటువంటి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. ఆ గ్రామీణ ప్రాంతాలలో సరైనటువంటి టీచర్లు దొరకరు. అవును, మూమెంట్ ఏంటంటే ఇప్పుడు మొన్న కరోనా వచ్చినప్పటి నుండి ఎక్కువ టీచర్ వృత్తికి ఎవరు రావట్లేదు.
టీచర్ జాబ్లకు రావట్లేదు, దొరకట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ఉన్నటువంటి టీచర్లకు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని ఆ ట్రైనింగ్ల ద్వారా సర్వీస్ చేసి, ఇంకొకటి శాటిలైట్ ద్వారా విద్యను అందిస్తున్న మారుమూల గ్రామానికంటే ఇక్కడ సిటీలో మంచి టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా క్లాసులు చెప్పించి అదే మారుమూల ప్రాంతానికి కూడా మేము అందించడం జరుగుతుంది. ముఖ్యంగా టీచర్ కోర్సులు కూడా ఎవరు చేస్తలేరు సార్, తక్కువైపోయినారా? టీచర్ కోర్సులు కూడా తక్కువ అయితే ఆ మధ్యన గవర్నమెంట్ వారి నుంచి కూడా కొన్ని టీచర్ కోర్సులు ట్రైనింగ్స్ ఇచ్చేసి చేయించి ఉన్నది. ఇప్పుడు కూడా చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా అది కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోరుకుంటా ఉన్నాం, టీచర్ ట్రైనింగ్లు కూడా ఇవ్వాలని చెప్పేసి వారికి కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. సార్, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫీజు నియంత్రణపై మీ అభిప్రాయం ఏంటి? ఫీజు నియంత్రణపై మా అభిప్రాయం ఏంటంటే మేము మాకు ఆ ఫీజు చట్టం అనేది మాకు వర్తించదు వాస్తవంగా. ఎందుకు సార్? ఎందుకు వర్తించదు అంటే మా ప్రైవేట్ పాఠశాలల్లో 30-40 వేల లోపే ఫీజులు ఉంటాయి. మినిమం ఎంతకు కొన్ని పాఠశాలలు 50,000 వరకు పెడతాయి. ఈరోజు గవర్నమెంట్ 60,000 వరకు డే స్కాలర్కు ఖర్చు పెడుతుంది. దానికంటే మా ఫీజు తక్కువనే ఉంటుంది. కాబట్టి ఆ చట్టం పరిధిలోకి మేము రాలేము. ఇంకొకటి ఏంటంటే మేమేం అడుగుతున్నామంటే ఆ ఫీజు చట్టం చేసినప్పుడు కేటగిరీ వైజ్ చేయమంటున్నాం. ఏది ₹1,00,000 పైన దాటిన వాళ్లకు ఒక కేటగిరీ చేసి, ఆ పైన ఇంకా 2 లక్షలు 3 లక్షలు తీసుకునేటటువంటి పాఠశాలలు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా కేటగిరీ వైజ్ చేసేసి మీ ఫీజులు ఆ ఫీజుల చట్టంలోకి మేము ఏదైతే ఉందో మేము లోయెస్ట్ కేటగిరీలో ఉంటాం, మాకు ఈ యొక్క ట్యాక్స్లు ఏదైనా ఉంటే తీసేస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్ నుంచి కోరుకుంటా ఉన్నాం. సార్, ముఖ్యంగా ఆర్థికంగా బలహీనపడినటువంటి వర్గాలు ఉంటాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, వాళ్ళకు ప్రైవేట్ పాఠశాల నుంచి ఎలాంటి చేత ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు? ప్రైవేట్ పాఠశాలలలో మేము మ్యాక్సిమము మా బడ్జెట్ పాఠశాలలలో పేరెంట్ని చూసి వారి యొక్క స్థితిగతులు చూసి ఒకవేళ ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఖచ్చితంగా మేమే ఫీజు రాయితీ కల్పిస్తాం. మా దగ్గర ఉండేది 20,000 30,000 ఫీజు ఉంటుంది కదా సార్. మా దగ్గర ఫిక్స్డ్ ఫీజు ఉన్నా సరే 30,000 ఉందనుకోండి, దాంట్లో ఆ పేరెంట్ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి సార్ నేను కట్టలేను, ఒక 20,000 కడతానంటే మేము మామూలుగా కన్సెషన్ ఇచ్చి మేము మాట్లాడుకొని వాళ్ళని తృప్తిపరుస్తూ మేము పాఠశాలను నడిపిస్తూ ఉన్నాం. డైరెక్ట్ ఇస్తాం వాళ్ళకు. కొంతమంది ఆర్థికంగా మొత్తం కట్టలేని వాళ్ళు ఉంటారు, ఫాదర్ కానీ మదర్ కానీ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ మా పాఠశాలల్లో జరుగుతూ ఉంటాయి, ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా చాలా మంది ఫీజులు కట్టడంలో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. అంటే కొంతమంది సగం కూడా కట్టలేని స్థితి ఉంటుంది. సో అలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో స్కూళ్ళు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఎట్లా మీరు మేనేజ్ చేస్తారు? స్కూళ్ళు లాస్ వచ్చే అవకాశం ఉన్నా సరే మేము కూడా సేవా దృక్పథం ఉంటుంది మాకు కూడా. మేమంతా కమర్షియల్గా కాదు, మా బడ్జెట్ పాఠశాలలు సర్వీస్ మోటో కింద మేము పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా కొంత పర్సెంటేజ్ మేము చదివించలేని వారిని ఫ్రీ ఇస్తూ మిగతా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని మొత్తం మీద పాఠశాలలు అయితే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం చేస్తున్నాం. అలానే సార్, ముఖ్యంగా చూసుకుంటే ఉపాధ్యాయుల కోసం అంటే మీరు అన్నట్టు టీచర్లు దొరుకుతలేరు, ఉన్న వాళ్ళకు కూడా చాలా కష్టం అవుతుంది. చాలా మంది ఒక ప్యాషన్తో వర్క్ చేస్తారు, విద్యను అందియాలి, మంచి విద్యార్థులను సమాజానికి ఇవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళకు ఉపాధ్యాయులకు ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలో వాళ్ళకి శాలరీలు కూడా తక్కువనే ఉంటాయి సార్. మీ అసోసియేషన్ వాళ్ళ కోసం ముఖ్యంగా ఉపాధ్యాయుల కోసం ఏమన్నా తీసుకున్నారా, ఏదైనా ముఖ్యంగా కీ పాయింట్ లాంటిది? మేము ఇప్పుడు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులను తయారు చేస్తున్నటువంటి మా టీచర్లకు ఖచ్చితంగా మేము గవర్నమెంట్ నుంచి ఏమడుగుతున్నాం అంటే ఇన్సూరెన్స్ చేయాలని అడుగుతున్నాం, హెల్త్ కార్డులు ఇవ్వాలని అడుగుతున్నాం. కొంతమేరకు వాళ్ళకు కూడా లోన్లు ఇచ్చి రాయితీల ద్వారా లోన్లు ఇచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని గవర్నమెంట్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో మీకు అంటే వాళ్ళు తక్కువ శాలరీస్తో పనిచేయడం అంటే ప్యాషన్తో పనిచేసే వాళ్ళు తీసుకుంటారు, కానీ మిగతా వాళ్ళు మేము చేయలేము ఈ పరిస్థితుల్లో, ఈ శాలరీకి ఇంత బడ్జెట్కి మేము పని చేయలేము అనేవి కూడా వచ్చినాయా మీ అసోసియేషన్ దృష్టికి? వచ్చినాయి, అసోసియేషన్ దృష్టికి అలాంటి సంఘటనలు కూడా వచ్చినాయి. ఏదైనా ఇప్పుడు టీచర్కు పని చేయలేము అంటే ఆమె ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా వెళ్ళి వేరే పాఠశాలలో జాయిన్ అవుతున్నారు. అలాంటి సంఘటనలు చాలా ఉంటాయి. మరీ బంధించి మాత్రం ఎవరితోని వర్క్ చేయించలేము మనము. వారికి మనకి ఏదైతే అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు ఏదైతే శాలరీకి అగ్రి అవుతారో ఆ శాలరీ ప్రకారం కొంతమంది పని చేయలేని వాళ్ళు ఉండరు అనుకోండి, మేమే ఇంక్రిమెంట్ ఇచ్చి వాళ్ళని పని చేయించుకునే విధంగా చూస్తున్నాం. టీచర్స్కి ఏమన్నా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఉంటుందా మీ అసోసియేషన్ నుంచి ఏమన్నా? ఖచ్చితంగా టీచర్స్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం మేము. అసోసియేషన్ పరంగా ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ సపరేట్ ఇస్తాం, హై స్కూల్ వాళ్ళకు టీచర్లకు సపరేట్ ట్రైనింగ్లు ఇస్తాం.
అవి మా అసోసియేషన్ నుంచి ట్రైనింగ్లు కండక్ట్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో సమగ్ర విద్యారంగంలో ప్రైవేట్ పాఠశాలల పాత్రను మీరు ఎలా చూస్తున్నారు? ప్రైవేట్ పాఠశాలల పాత్ర అంటే ప్రైవేట్ పాఠశాలలు ఇలా రకరకాలుగా ఉంటాయి. ఓన్లీ బడ్జెట్ పాఠశాలల గురించి ఓకే. నేను అంటే ప్రైవేట్ చెప్పదలుచుకున్నాను. మీరు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన అసోసియేషన్ అధ్యక్షుడు కదా సార్? అవును. అయితే ఏమైందంటే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలు అన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది సార్, చాలా మంది ఓవరాల్గా ఫీజులు ఎక్కువ ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలల్లో, ప్రైవేట్ వాళ్ళు పీడిస్తున్నారు అనేది చాలా మంది ప్రెస్ మిత్రులు రాస్తూ ఉన్నారు. అది తప్పు. ఎందుకంటే అలాంటి పాఠశాలలు ఎక్కడ ఉంటాయంటే బంజారాహిల్స్, జూబ్లీస్ ఇట్లాంటి ప్రాంతాలలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఒక పేరెంట్ ఫస్ట్ ఫీజు తెలుసుకుంటాడు. ఫీజు తెలుసుకున్న తర్వాతనే అక్కడ జాయిన్ చేస్తాడు. వారికి ఇష్టమయ్యే జాయిన్ చేస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పాఠశాలలో ఎట్లా మాకు కార్పొరేట్ విద్య కావాలి, ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి మా పిల్లలు, అక్కడ కూడా ఏసీ గదులు ఉండాలి అనేటటువంటి ఒక ప్రెస్టేజ్ ఉంది ఇక్కడ. ప్రెస్టేజ్గా పోయి అక్కడ జాయిన్ చేస్తున్నారు. వాళ్ళ ఫీజులు తెలుసుకొని జాయిన్ చేస్తున్నారు. మళ్ళీ చివరికి ఏమవుతుంది, ఆడ ఫీజులు ఎక్కువ ఉన్నాయి, తగ్గిస్తలేరు, ప్రైవేట్ వాళ్ళు ఇంత దోచుకుంటున్నారా అని అంటున్నారు. అది తప్పు. ఎందుకంటే పేరెంట్స్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఫీజు ఉందని మనకు తెలుసు. అక్కడికి వెళ్ళకుండా మాలాంటి బడ్జెట్ పాఠశాలలు అతి తక్కువ ఫీజుతో చెప్తున్నారు. మమ్మల్ని ఆదరించటం లేదు. మమ్మల్ని ఆదరించకుండా మమ్మల్ని అందరు 95% ఉన్నటువంటి బడ్జెట్ పాఠశాలలను ఇక్కడ బ్లేమ్ చేస్తుంది సమాజం. ఏ విధంగా అంటే ప్రైవేట్ పాఠశాలలు దోసుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలు అంటే వాళ్ళకు అవే కనిపిస్తున్నాయి తప్ప మా పాఠశాలలు కనిపించట్లేవు. తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో అతి తక్కువ ఫీజులు తీసుకుంటున్నాం మేము. మా దగ్గర దాదాపు 10-15 వేలకు కూడా అండి. ఈరోజు ఒక మేస్త్రి పని చేస్తే డైలీ వైజ్ చేస్తే 1200. అంటే ఏమి చదువురాని మేస్త్రి నెలకు 48,000 సంపాదిస్తాడు. కరెక్ట్గా చేసుకుంటారు. అవునా కదా? ఒక కార్పెంటర్ మినిమం 1500 ఉండాలి. వాళ్ళకు కూడా 50,000 మినిమం సంపాదిస్తున్నారు నెలకు. ఒక ప్లంబర్ పని చేస్తే అతను ఒక హాఫ్ అన్ అవర్ పని చేస్తే ప్లంబరు ఒక బిల్డింగ్ బ్లాక్ అయింది పైప్ లైన్ అంటే ఒక హాఫ్ అన్ అవర్లో 10,000 తీసుకొని వెళ్ళిపోతాడు క్లియర్ చేసేసి. మరి అలాంటి వాళ్ళు సంపాదిస్తున్నటువంటి సందర్భంలో మా ప్రైవేట్ పాఠశాలల బడ్జెట్ పాఠశాలలో ఉన్నటువంటి ఫీజులు అతి తక్కువ. మరి వాళ్ళ పిల్లలే మా దగ్గర చదువుతారు కానీ ఇక్కడ మా దగ్గరికి వచ్చేసరికి కట్టరు. అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మా పాఠశాలల్లో. కాబట్టి ఇలాంటి అన్నింటినీ మేము చూసుకుంటూ మా పాఠశాలలు నడుపుతూ అలాంటి పేరెంట్స్ కూడా ఫీజులు కట్టని పేరెంట్స్ కూడా మేము వాళ్ళకు సమయాన్ని ఇస్తూ వాళ్ళ పిల్లలకు చదువు చెప్పుతూ మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం. దయచేసి మిగతా సమాజం కూడా ప్రైవేట్ పాఠశాలని అందరినీ ఒకే దారిలోకి తీసుకురాకుండా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల కోసం సేవ చేసేటటువంటి పాఠశాలలే. మేమంతా సర్వీస్ మోటోగా పెట్టినటువంటి పాఠశాలలే కాబట్టి తప్పనిసరిగా మమ్మల్ని మా పాఠశాలని ఆదరించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ ఎదుగుదలకు సంబంధించి స్కూల్లో టీచర్లకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ని అసోసియేషన్ ఏ విధంగా ఫిల్ చేస్తారు? ఎప్పుడన్నా గ్యాప్లు వచ్చినప్పుడు టీచర్స్కు స్టూడెంట్స్కు మధ్యన పేరెంట్స్కు మధ్యన వచ్చిన గ్యాప్ను ఫిల్ చేయటం అంటే కొన్ని మోటివేషన్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎలా ఫిల్ చేయాలనేది కొంత మోటివేటర్స్ని తీసుకొచ్చి తర్వాత మా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమందితో మేము ఆ గ్యాప్ ఫిల్అప్ చేయడానికి ట్రైనింగ్ వాళ్ళకు కూడా కొన్ని క్లాసెస్ నిర్వహించి అలాంటి మనస్పర్ధలు రాకుండా మేము చూస్తూ ఉంటాం. ఓకే. సో చాలా వరకు కూడా స్కూల్లో మనం చూసుకుంటే ఎప్పుడు ఫీజుల గొడవలు నడుస్తుంటాయి. ఎప్పుడైనా స్కూల్లో టీచర్ ఎవరైనా కొట్టినప్పుడు మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ చూసినాం. అయ్యప్ప మాల వేసుకున్నాను టీచర్ కొట్టిండని. అలాంటి ఇన్సిడెంట్లు అంటే కోపాలు, టీచర్స్ కూడా కోపాలు అనేటివి ఉంటాయి. కొట్టడం మోతాదులు కాకుండా కొంచెం భయంకరంగా కూడా కొట్టిన సందర్భాలు ఉంటాయి. అలాంటి టైంలో ఉపాధ్యాయులు టీచర్లు తప్పు ఉన్నప్పుడు చాలా మంది విద్యార్థుల నాయకులు అంటే విద్యార్థి సంఘాలు వస్తాయి, తల్లిదండ్రులు వస్తారు, మీడియా వాళ్ళు వస్తారు, అందరు వచ్చి ఒకటేసారి మూకుమ్మడిగా దాడి చేస్తారు ఆ పాఠశాల మీద. అప్పుడు యాజ్ ప్రెసిడెంట్గా లేదా రాష్ట్ర అసోసియేషన్ సభ్యుడిగా ఏం చేస్తారు సార్ మీరు? ఎట్లా ఈ రోజులలో ఏమైందంటే సార్ ఎక్కువగా వాళ్ళు వచ్చేది ఏదో ఈ విద్యార్థికి దెబ్బ తగిలింది ఆయనకి ఏదో న్యాయం చేద్దాం అనేది రావట్లేదు. వాళ్ళు ఒక బ్లాక్మెయిల్ చేయడానికే వస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలకు. ఎందుకంటే ఏ టీచర్ అని ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు కూడా మనల్ని టీచరు దెబ్బ కొట్టకుండా చదువు ఎవరు చెప్పలేదు. ఈ రోజులల్లో విలువలు పోయినాయి, విద్యార్థికి విలువ చేయటం లేదు. ఇంకోటి ఏంటంటే ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి. అన్ని రకాలుగా వాళ్ళు సెల్ ఫోన్లలో కానీ టీవీలలో కానీ చూస్తూ రకరకాల వాటికి అడిక్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఏమని చేస్తున్నారంటే విలువ లేకుండా అవుతుంది ఈరోజు సమాజంలో. ఇదే ఇంకొకటి ఏం జరుగుతుందంటే చిన్న దెబ్బ కొడితే దాన్ని వేరే విధంగా సృష్టించి
ఆ పేరెంట్కు మాకు ఎలాంటి గొడవలు ఉండవు. ఆ పేరెంట్ మా దగ్గర ఏం మాట్లాడాడు, ఏదో వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటాడు ఇలా అని. కానీ ఇక్కడ పక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, పక్క ఇంటి పక్కల వాళ్ళు కానీ, బస్తీ లీడర్లు కానీ దాన్ని పెద్దగా క్రియేట్ చేసి తీసుకొచ్చి స్కూళ్ళ మీదకి, పాఠశాలల మీదకి దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి దాడులు చేయకూడదని నేను అందరినీ కోరుకుంటా ఉన్నా. పేరెంట్స్ని కానివ్వండి, ఎవరినైనా కానివ్వండి. ఏది చేసినా టీచరు పిల్లవాడిని ఆ ఆలోచన అభివృద్ధి కోసమే చేస్తుంది. ఇప్పుడు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తారు. ఒక్కొక్కసారి సమయం ఏదో కోల్పోతారు. ఒకసారి కొట్టవచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా స్టూడెంట్ హోంవర్క్ చేయడు, రెగ్యులర్గా చదవడు. దానివల్ల పేరెంట్ కూడా ఈ టీచర్ని మాట్లాడుతూ ఉంటారు. మేము నువ్వేం చదువు చెప్తూ ఉన్నావు, అసలు ఏమీ రావట్లేదు మా అబ్బాయికి అని అంటారు. 1-2-3 సార్లు వీళ్ళు కంప్లైంట్ రాస్తారు, రకరకాలుగా కానీ ఇంట్లో ప్రయత్నాలు చేస్తారు. క్రమశిక్షణ అనేది తల్లిదండ్రుల బాధ్యత కూడా కాదు సార్. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఎప్పుడు కానీ సౌండ్ రావాలంటే 2 చేతులు కలవాలి. అటు పేరెంట్ చూసుకోవాలి, ఇటు టీచర్లు చూడాలి. ఇక్కడ మాలాంటి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఏమవుతుందంటే ఓన్లీ పాఠశాలల మీదకే తోసేస్తారు. ఇక్కడ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ తక్కువగా ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్స్ పేరెంట్స్ ఎక్కువగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ అయిపోతారు. వాళ్ళు చెప్పనీకి లేదు, అక్కడ వాళ్ళు చదువు రాదు, చెప్పరు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి టైం సరిపోదు. టైం లేదు సార్, నా డ్యూటీ నాకు అవుతుందని చెప్తారు. కానీ ఆ పిల్లల్ని పట్టించుకోరు. అదే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఇంటికి రాగానే ఒక 1 అవర్ కూర్చోబెట్టి హోంవర్క్ ఏమి ఇచ్చారు, రీడింగ్ ఏం చేయాలనేది డైరీ చూసి వాళ్ళు చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు చేయక వీళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఉండి అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు అన్నట్టు ఇలాంటి టైంలో ముఖ్యంగా మీడియా అని చెప్పి కూడా చాలా మంది స్కూళ్ళ పైన ఈ మధ్యకాలంలో పడుతున్నారు. అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు, మీడియా ఉన్నవాళ్ళు కాని వాళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు చాలా వరకు వస్తుంటాయి కదా సార్. పత్రికలు కూడా చాలా వందల సంఖ్యలో అయిపోయినాయి. అవును, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అని. సో ఇలాంటి మీరు ఎప్పటి నుంచో ఫేస్ చేస్తుండొచ్చు. చాలా. కానీ గతంలో ఫేస్ చేసిన దానికి ప్రజెంట్ ఒక 5 సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న దానికి ఎంత తేడా ఉందంటే ఏం చెప్తారు? చాలా తేడా ఉందండి. 90% తేడా ఉంది. గతంలో తేడా ఎట్లా ఉండే అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకరిద్దరు వచ్చేది, మనం చెప్పినటువంటి వాటిని అర్థం చేసుకునేది, వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ ఒకరిద్దరు అర్థం చేసుకుని ఒక 5 మందికి చెప్తే అర్థం చేసుకుంటారు. మిగతా వాళ్ళు 40 మంది 50 మంది ఒకసారి మీడియా ప్రెస్ అని ఒకేసారి వచ్చి మీద పడిపోయి ఆ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కరస్పాండెంట్లను. ఆ గురి చేయటం వల్ల వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో కొంతమంది కరస్పాండెంట్లు కూడా ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి మీడియా పరిస్థితులు ఉన్నాయి కొన్ని. అంటే వాళ్ళ వల్లనే అనేది కాదు, ఆర్థిక స్తోమత స్థితిగతులు ఉంటాయి. వీళ్ళు అడిగినటువంటి పేరెంట్స్ అడిగినటువంటి డబ్బులు ఇవ్వలేకపోవచ్చు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. ఇంకా పక్క వారి యొక్క ఒత్తిడికి కూడా ఈ మనస్తాపనకు గురై చనిపోయిన వాళ్ళు. ఇన్ని రోజులు అంటే కొంతమంది ఆ చోటమోట రాజకీయ నాయకులు సెటిల్మెంట్ చేసే వాళ్ళు కాకుండా ఇప్పుడు మీడియా కూడా దాన్ని తోడైంది అంటారా సార్? మీడియా కూడా తోడైంది, కానీ అందరు అలా ఉన్నారు నేను చెప్పను. కానీ కొంతమంది మాత్రము మీడియా ముసుగులో ఉన్నారు, కొంతమంది ముసుగులో ఉన్నటువంటి అందరు మీడియా మిత్రులు లేరు అలాగా. అందులో మంచి వాళ్ళు ఉన్నారు, అందులో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు అయితే బేసిక్గా రారనుకుంటా, స్కూల్లో వస్తారు. ప్రాబ్లమ్ తెలిసినప్పుడు ఎవరైనా వస్తారు. ప్రాబ్లం తెలిసింది అంటే మీడియా నుంచి వస్తారు. కానీ అక్కడ సిచ్యువేషన్ బట్టి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంది, అసలు వాస్తవం ఏంది అనేది తెలుసుకొని కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అందరూ అలా ఉన్నారు అనేది కూడా మనం అందరి మీద అభాండం వేయడం కరెక్ట్ కాదు. కొంతమంది ఇక దానికోసమే వచ్చేసి ఏదో ఒకటి అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. సార్, ముఖ్యంగా టీచర్లకు సంబంధించి కొన్ని స్కూల్లో చూస్తుంటాం ఈ లైంగిక వేధింపులు, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, కొన్ని లొంగ తీసుకునే ప్రయత్నాలు చేయడము, అలాంటి సందర్భాలు మీరు ఫేస్ చేసినారా మీ టీచర్స్లో? అలాంటివి వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేస్తారు? అయితే సార్, ఇక్కడ ఎక్కువగా ప్రైవేట్ మా బడ్జెట్ పాఠశాలల్లో జెంట్స్ టీచర్స్ తక్కువగా ఉంటారు, ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు. అంతా లేడీస్ టీచర్సే ఉంటారు. వాళ్ళ వల్ల ఎలాంటి హాని కలగదు మాకు. ఇంకోటి ఇలాంటి ఎక్కడ జరుగుతాయి అంటే కార్పొరేట్ విద్యా సంస్థలలోనే ఎక్కువ జరుగుతాయి. దాన్ని ఏం చేస్తారంటే ప్రైవేట్ స్కూల్ అంతే అలా చేస్తున్నారు. కానీ బడ్జెట్ పాఠశాలల్లో మా కరస్పాండెంట్లు అక్కడే ఉంటారు ఎప్పుడు. ఆ పాఠశాలలో ఉండి వారి కనుసన్నలలోనే జరుగుతుంటుంది అంతా. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఇవ్వరు మా వాళ్ళు. అది కార్పొరేట్ అంటే ఓనర్ ఎవరో ఉండడు, ఎక్కడ ఉండడో తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరికో అప్పచెప్తారు, ఏదో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్ని కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి సార్? అంటే చాలా బ్రాంచ్లు ఉంటాయి, భాష దగ్గర నుంచి అలాంటి చాలా ఉన్నాయి. 500 పాఠశాలల వరకు వాళ్ళే ఉండొచ్చు, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. ఎన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్? ఎగ్జాంపుల్ ఇప్పుడు భాష్యం ఉంది, SRDG ఉంది, అట్లా ఎన్ని ఉంటాయి సార్? అలాంటివి ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ అలాంటివి ఉంటాయి కదా. 34
ఎక్కువనే ఉంటాయి. ఆ బ్రాంచ్లు కాకుండా ఓన్లీ పేర్లు పేర్లు ఎక్కువనే ఉంటాయి. ఆ. ఎక్కువనే ఉంటాయి. వాళ్ళ స్తోమత తగ్గట్టు పెడతారు. వాళ్ళు అక్కడ ఉండి చూసుకోరు ఏది కూడా. బిజినెస్ మొత్తం ఇంకా వాళ్ళు అక్కడ ఉండి చూసుకుంటే వాళ్ళకి ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మేము అక్కడనే ఉంటాం. ఎప్పుడు మార్నింగ్ 7 టు మళ్ళీ ఈవినింగ్ 7 వరకు అక్కడే ఉంటాం. అక్కడే ఉండి ప్రతిదీ ఏం జరుగుతుంది అనేది మా అబ్జర్వేషన్లో నడుస్తుంది. కాబట్టి మాలాంటి ఇన్స్టిట్యూట్లలో ఎలాంటి సంఘటనలు జరగవు. అలాంటివి ఎవరు లేకుండా ఉంటే అవి అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మొత్తానికి ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఏం ఫైనల్ సందేశం ఏమిస్తారు మీ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ కోసం? ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ కోసము మేము ట్రస్మా నుంచి మా బడ్జెట్ పాఠశాలలు ఒక పేరెంట్స్కు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పాఠశాలలు, వారికి ఆర్థికంగా వాళ్ళ స్తోమతను కలిగి ఫీజులు నిర్ణయం చేసుకొని వాళ్ళ పిల్లలను ఒక మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి మా పాఠశాలను ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కూడా ఆదరించాలని వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఖచ్చితంగా మీ హయాంలో ఖచ్చితంగా పాఠశాలల సమస్యలు అనేకంగా కూడా పరిష్కారం కావాలని మా సిసిటీవీ ద్వారా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.